అమరావతి రాజధానిలో బిల్డింగులు చూస్తున్నాం మనం. నీట మునిగిన బిల్డింగులు, ఆఫీసర్స్ బిల్డింగ్ చూడండి. గతం మీద ఒక వారం రోజులకి తగ్గినాయి, మరొక వారం రోజుల్లో పూర్తిగా తగ్గుతాయని చెప్తున్నారు. ఈ బిల్డింగులన్నీ ఇక్కడ దాకా నీట మునిగి ఉన్నాయి, దాదాపుగా సగంకి వచ్చినాయని చెప్తున్నారు. ఒక వారం రోజుల్లో పూర్తి అవుద్దని చెప్తున్నారు. ఇక్కడ ఆఫీసర్స్ బిల్డింగ్, హైకోర్టు ప్రక్కనే గల ఆఫీసర్స్ బిల్డింగ్ అన్నమాట. ఈ పునాదుల నుంచి ఇట్లా అన్నీ మునిగిపోయి ఉన్నాయి. పెద్ద మోటార్ల ద్వారా ఈ విధంగా తొలగిస్తున్నారు నీటిని. చూడండి, 5-8 మోటార్లు పెట్టి ఇక్కడ లాగేస్తున్నారు. నీరు తగ్గుముఖం పడుతుంది. పూర్తిగా రావాలంటే ఒక వారం రోజులు పట్టుద్దని చెప్తున్నారు. ఆఫీసర్స్ బిల్డింగ్, అమరావతి. గతంలో ఇక్కడ దాకా నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్ళన్నీ తగ్గినాయి అన్నమాట. ఇప్పుడు ఈ సువ్వలు ఇవన్నీ బయటపడుతున్నాయి. చూడండి, పునాదులు. ఆఫీసర్స్ బిల్డింగ్, హెచ్ఓడి కార్యాలయాల బిల్డింగులు ఇవి. ఐకానిక్ టవర్స్. ఒక వారం రోజుల్లో పూర్తి అవుద్దని చెప్తున్నారు ఇక్కడ అధికారులు. ఏదైనా యుద్ధ ప్రాతిపదిక మీద పగలు రాత్రి విరామం లేకుండా ఈ నీటిని తోడే కార్యక్రమంలో ఉన్నది సిఆర్డీఏ అధికారులు. బొంబాయికి చెందిన సిఆర్డీఏ అధికారుల సహాయంతో బొంబాయికి చెందిన ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ నీటిని తోడే కార్యక్రమాన్ని చేస్తున్నారు. చూడండి, ఒక 4 మోటార్లు ఉన్నాయి ఇక్కడ. ఆఫీసర్స్ బిల్డింగ్స్, హెచ్ఓడి కార్యాలయాలు, ఐకానిక్ టవర్స్, హైకోర్టు సమీపంలో మనం చూస్తున్నాం. ఈ మొత్తం నీరుంది మొన్నటిదాకా. ఈ సువ్వలు కూడా కనపడలేదు, ఇవి కనపడుతున్నాయి. చూడండి, గతంలో ఈ సువ్వలు కూడా కనపడకుండా వారం క్రితం మనం చూస్తే ఇవన్నీ మునిగిపోయి నీళ్లతో ఉన్నాయి. ఇప్పుడు బయటపడుతున్నాయి బిల్డింగులు. ఐకానిక్ టవర్స్ బిల్డింగ్, హెచ్ఓడి కార్యాలయాలు. ఏదైనా సిఆర్డీఏ అధికారులు యుద్ధ ప్రాతిపదిక మీద బొంబాయి చెందిన నర్మదా కంపెనీతో టైప్ అయి వారి చేత ఈ హెవీ పనులు చేయిస్తున్నారు. రాజధాని సాధికార సంస్థ సిఆర్డీఏ అధికారులు చేయిస్తున్నారు. ఈ రోడ్ని మనం హైకోర్టు వెళ్ళిపోవచ్చు. రాయపూడి ప్రక్కగా ఉండే ఈ రోడ్ని మనం హైకోర్టు వెళ్ళిపోవచ్చు. ఇట్లా డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోతే హైకోర్టు. ఇప్పుడిప్పుడే వెళ్తున్నాయి వాహనాలు. ఇటుగా వెళ్తే మనం హైకోర్టు చూడవచ్చు. కుడివైపుగా, ఎడమవైపుగా ఈ లింగాయపాలెం అపార్ట్మెంట్స్ అన్నమాట, బిల్డింగ్స్, ఆఫీసర్స్ అపార్ట్మెంట్స్. రాయపూడి, లింగాయపాలెం అపార్ట్మెంట్స్ దూరంగా కనిపిస్తుంది. చూడండి, లింగాయపాలెం వెళ్ళిపోవచ్చు. ఇటు సీడ్ యాక్సెస్ రోడ్డుకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. రాయపూడి నుంచి డైరెక్ట్గా సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా వెళ్ళిపోవచ్చు మనం. హైకోర్టు బిల్డింగ్స్ ఏరియా ఇది. నీట మునిగిన ఐకానిక్ టవర్స్ని మనం చూస్తున్నాం. నీరు చాలా వరకు తీసేశారు, ఇంకా కొద్దిగా పనులున్నాయి. ఒక వారం రోజుల్లో పూర్తిగా తీయవచ్చని చెప్తున్నారు అధికారులు. ఇంజనీర్లు చాలామంది పరిశీలన చేస్తున్నారు వీటిల్ని. ఈ మొత్తం తీసిన తర్వాత ఈ పనికొస్తాయా లేవా, మనుగడ సాగిస్తారా లేవా అని ఐఐటి నిపుణులు మళ్ళీ తిరిగి వస్తారని కూడా చెప్తున్నారు. వారు వచ్చాక మరొకసారి పరిశీలన చేసిన తర్వాతే ఇక్కడ బిల్డింగ్లు కట్టే ఏర్పాట్లు చూస్తారని చెప్తున్నారు. పెద్ద పెద్ద మోటార్ల ద్వారా ఇక్కడ నీరు తోడుతున్నారు. చూడండి, పెద్ద పెద్ద మోటార్లు. మొన్న ఇక్కడ దాకా నీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు నీరు తగ్గినాయి. చూడండి, ఐకానిక్ టవర్స్, హైకోర్టు బిల్డింగ్ పక్కనే అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం. ఈ విధంగా నీరు తోడుతున్నారు. మొన్న పైదాకా ఉన్నాయి, దాదాపుగా 7-8 అడుగులు తగ్గినట్టు అనిపిస్తుంది. ఇంకొక 10 అడుగులు లోనకి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఐకానిక్ టవర్స్, అమరావతి. నీటిని తోడే కార్యక్రమం మనం చూస్తున్నాం. ఈ విధంగా నీటిని తోడేస్తున్నారు. చూడండి, పగలు రాత్రి యుద్ధ ప్రాతిపదిక మీద నీటిని తోడే కార్యక్రమం చేపడుతున్నారు. చాలా ఇంకా లోతుందని చెప్తున్నారు. దాదాపుగా 10 అడుగులు పైగా ఉండొచ్చు అని చెప్తున్నారు ఆయన.
ఐకానిక్ టవర్స్ అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం. యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పనులు చేపట్టారు. హైకోర్టు చూడండి, దూరంగా కనపడుతుంది హైకోర్టు. హెచ్ఓడి టవర్స్, ఆఫీసర్స్ టవర్స్, అమరావతి రాజధాని నీట మునిగిన టవర్స్ని మనం చూస్తున్నాం. చాలా వరకు తగ్గింది వాటర్ శాతం. ఈ వారం 10 రోజుల్లో పూర్తిగా తగ్గొచ్చని చెప్తున్నారు ఇక్కడ అధికారులు. యుద్ధ ప్రాతిపదిక మీద పగలు రాత్రి శ్రమించి ఈ వాటర్ మొత్తాన్ని బయటికి తోడేస్తున్నారు. పెద్ద పెద్ద మోటార్లు తీసుకొచ్చారు. ఆ మోటార్ల ద్వారా కూడా వాటర్ వెళ్ళిపోతుంది. ఇవన్నీ బయటపడ్డాయి. గతంలో ఇవన్నీ కనిపించలేదు అసలు. వాటర్ తీసిన తర్వాత మనకి ఈ బిల్డింగ్లన్నీ కనపడుతున్నాయి. గతంలో బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయో కూడా ఎవరికి తెలియదు, కట్టిన వారికి తప్ప ఎవరికి తెలియదు అనమాట. ఇలా నీళ్లు తోడటం వల్ల ఈ బిల్డింగ్లన్నీ మనకు కనిపిస్తున్నాయి. చూడండి, ఈ బిల్డింగ్లు ఏ విధంగా ఉంటాయో కూడా తెలియదు అనమాట చాలామందికి. సిఆర్డీ అధికారులకు తప్ప ఎవరికి తెలియదు ఇక్కడ బిల్డింగ్లు. ఎందుకంటే నిత్యం పనులు జరుగుతూ ఉండే అప్పుడు గత 5 ఏళ్ల నుంచి ఈ పనులు ఆపేశారు కాబట్టి పనులు ఏం పట్టించుకోలేదు. ఇట్లా వాటర్ నిలిచిపోయి ఉందన్నమాట. ఇక్కడ దాకా ఒక కాలువలాగా, ఒక చెరువులాగా, ఒక పెద్ద చెరువులాగా తయారైపోయింది ఈ ప్రాంతం. సిఆర్డీఏ అమరావతి రేంజ్లో మనం చూస్తున్నాం. ఆఫీసర్స్ బిల్డింగ్స్, హెచ్ఓడి కార్యాలయాలు, ఎమ్మెల్యే కార్యాలయాలు, ఆఫీసర్స్ కార్యాలయాలు మొత్తం ఇక్కడ అపార్ట్మెంట్ టైప్లో 25 అంతస్తులు, 30 అంతస్తులు పెద్ద పెద్ద బిల్డింగ్లు అనమాట ఇవన్నీ. ఏదైనా ఒక వారం రోజుల్లో పనులు పూర్తి అవుతాయని కూడా ఇక్కడ అధికారులు అంచనాకు వస్తున్నారు. చూడండి, అమరావతి రాజధానిలో హెచ్ఓడి టవర్సు, ఆఫీసర్స్ బిల్డింగు, ఐకానిక్స్ బిల్డింగ్లో మనం చూస్తున్నాం. నీట మునిగిన బిల్డింగ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో నీట మునిగిన హెచ్ఓడి బిల్డింగ్స్, ఆఫీసర్స్ బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తున్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఓ వారం రోజుల్లో ఈ మొత్తం వాటర్ క్లియర్ అవుద్దని చెప్తున్నారు. మొత్తం క్లియర్ అయిన తర్వాత మద్రాసు నుంచి తిరిగి మళ్ళీ ఐఐటి నిపుణులు వస్తారని, వారు వచ్చి క్లియరెన్స్ చేసిన తర్వాత బిల్డింగ్లు కట్టేదానికి టెండర్లు పిలుస్తారని కూడా చెప్తున్నారు ఇక్కడ అధికారులు. ఏదైనా సరే వేగవంతం పెంచారు. వారం రోజుల్లో క్లియర్ అవుతుందని చెప్తున్నారు అమరావతి రాజధాని.